హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. స్వీట్ కార్న్ వెజ్ రోల్ ఈరోజు ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. ఒక హాఫ్ కప్ వరకు మనకి స్వీట్ కార్న్ కావాల్సి ఉంటుంది. పచ్చిదేనండి, బాయిల్డ్ కాదు. అది మనం బ్లెండర్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు వేసుకుంటూ, మరీ గట్టిగా కాకుండా కొంచెం ఒక మాదిరిగా ఉన్న ప్రాబ్లం లేదండి. ఎందుకంటే దీంట్లో మనము ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ చేసుకున్నామో ఆ హాఫ్ కప్ స్వీట్ కార్న్ పేస్ట్ అయితే తీసుకొని కొంచెము ఒక 2 to 3 పించెస్ దాకా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఏ కప్తో స్వీట్ కార్న్ తీసుకున్నామో హాఫ్ కప్పు, అదే కప్తో 1 కప్ వరకు మైదా తీసుకొని అది ఒక డోలా అయిన్లా గట్టిగా మనము డో చేసుకోవాలండి. కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు రెస్ట్ తీసుకోవడానికి ఉంచాలి. ఇప్పుడు మనకి స్టఫింగ్కి క్యాబేజ్, క్యారెట్, స్వీట్ కార్న్ 3 కూడా ఒక ప్యాన్లో వేసి దాన్ని హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. లో ఫ్లేమ్లో అయితే చేయకూడదు. ఉప్పు ముందుగానే వేసేయాలి. ఉప్పు వేసేస్తే ఏంటంటే నీళ్ళు ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఉప్పు వేసేసి ఫ్లేమ్ అయితే సిమ్ అయితే చేయకూడదండి, స్లో చేయకూడదు. ఫ్లేమ్ని హై ఫ్లేమ్ మీదే దీన్ని అయితే వేగనిచ్చేయాలి. ఇప్పుడు చూడండి 10 to 15 మినిట్స్ అయిన తర్వాత ఆ డోలో అయితే మనం ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకొని గట్టిగా ఉండల్ని 3 ఎంత కావాలో అంత మనం చేసుకొని దాన్ని ఒక రొట్టెలా అయితే పాముకోవాలండి. ఇప్పుడు ప్యాన్ మీద దాన్ని కాల్చుకోవాలి. నేనైతే 3 చేసుకున్నానండి. ఇక్కడ ఆ 3 ఏదైతే స్టఫింగ్ మనం చేసుకున్నామో దాంట్లో మేయోనీస్ కొంచెం కావాల్సి ఉంటుంది. అలానే టమాటో సాస్ కూడా కావాల్సి ఉంటుందండి. ఇంకా అదర్ ఇంగ్రీడియంట్స్ ఏటి కూడా నేను యాడ్ చేయటం లేదు. మేయోనీస్ని ఆ రొట్టె పైన పామి ఈ స్టఫింగ్ని పెట్టి కొంచెం ఉల్లిపాయలు, టమాటో సాస్ని వేసి కిందన అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేసుకొని మనము ఇది సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోలో అయితే ఇప్పటిదాకా ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.